అందరికీ నమస్కారం. నేను వినిపించబోయే కథ మలుచుకున్న జీవితం. రచన కొత్తపల్లి ఉదయబాబు గారు. పనసపొట్టు కూర పెట్టి అమ్మ ఇచ్చిన బాక్స్ తీసుకొని రావుగారింటికి నడిచాను. ఎప్పుడూ పెరటి తలుపు వైపు నుంచి వెళ్లటమే అలవాటు. వాళ్ల వీధి గుమ్మం ఇంటివాళ్ల హాల్లోకి ఉండటంతో ఊరెళ్ళినప్పుడు తప్ప ఇంట్లో దాదాపు అందరూ పెరటి గుమ్మం వైపు నుంచే మసులుతారు. నేను తలుపు తోసుకొని వంట ఇంటి గుమ్మం వైపు వెళ్ళాను. రావుగారి భార్య శేషారత్నం గారిని నేను అత్తయ్య గారు అని పిలుస్తాను. వాళ్ళ అమ్మాయిల్ని అక్క అని పిలుస్తాను. మొదట్నుంచి అలా అలవాటైపోయింది ఎందుకో. వినేవాళ్ళు అదేం వరసరా అనేవాళ్ళు నన్ను. ఆ రోజు ఆశ్చర్యంగా శేషారత్నం గారు గుమ్మానికి అడ్డంగా ఒక తలుపును ఆనుకొని నిలబడి, రెండవ తలుపుని ఒక కాల్తో నిగడదని నిలబడి శేఖర్ అన్నయ్య మాటలకు కాబోలు నవ్వుతోంది. లత కూడా శృతి కలిపింది. శేఖర్, లత ఆవిడకు కొంత దూరంలో చెరో కుర్చీలో కూర్చున్నారు. శేఖర్ నా పెద్దమ్మ కొడుకు, మెడికల్ రిప్రజెంటేటివ్. 3 ఏళ్ల క్రితం ఓ ఏడాది మా ఇంట్లోనే ఉండి చదువు వెలగబెట్టాడు. రావుగారి పెద్దమ్మాయి లత, రెండో అమ్మాయి వర్ధని నా క్లాస్మేట్. నన్ను చూడగానే లతక్క ముఖం మాడిపోయింది. అత్తయ్య గారు గతుక్కుమన్నారు. శేఖర్ అన్నయ్య అయితే ముఖాన నెత్తురు చుక్కలేదు. అమ్మ పనసపొట్టు కూర ఇచ్చిరమ్మందండి అని అత్తయ్య గారికి బాక్స్ ఇచ్చి, ఎంతసేపయిందిరా ఊళ్ళోకొచ్చి, ఇంటికి రాలేదేమి అన్నాను నాకు విషయం తెలియక. అంకుల్ గారికి మందులివ్వాలిగా, దారే కదా అని ఇటు వచ్చేశాన్రా, మందులు ఎలా వాడాలో చెప్పి వచ్చేస్తాను అన్నాడు. అక్కర్లేదు, నాకు చెప్పావుగా, నేను ఆయనకు చెప్తానులే, నువ్వెళ్ళు శేఖర్, మళ్ళీ పిన్నిగారు కంగారు పడతారు అంటూ వాడికి వెళ్ళు వెళ్ళు అన్నట్టుగా సైగ చేయబోయి లోపలికి వెళ్ళిపోయారు రత్నం అత్తయ్య గారు. ఒరేయ్, నేను ముందు వాళ్ళింటికొచ్చినట్టు ఇంట్లో చెప్పకురా, మీ అమ్మ తిడుతుంది అన్నాడు నన్ను బతిమాలుతూ. నాకు వేరే పనేమీ లేదా, చెప్పన్లే అన్నాను. ఆ మర్నాడే వాడు ఉద్యోగం పని మీద మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అమ్మ పక్కన కూర్చొని నేను చదువుకుంటుంటే, అమ్మా, రాత్రి వాడి బ్యాగ్లోంచి ఈ ఉత్తరం బయటపడింది అంటూ తమ్ముడు ఒక 4 మడతల కాగితాన్ని అమ్మకిచ్చి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. అదేమిటో చదువు నాన్నా అంది బియ్యం ఏరుకుంటున్న అమ్మ. చదివాను. అందులో ఇలా ఉంది: డియర్ శేఖర్, నువ్వు మీ పిన్నిగారింట్లో ఉన్నప్పటినుంచి నన్ను ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డావు. ఉద్యోగం వచ్చాక నేను పెళ్ళెప్పుడు అని అడిగితే ఇదిగో అదిగో అంటూ ఏడాది నుంచి నెట్టుకొస్తున్నావు. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మీ పిన్నిగారి కుటుంబం ఈ ఊరు వచ్చినప్పటినుంచి మాకు కుటుంబ స్నేహితులుగా ఉన్నారు. ఈ విషయాలన్నీ వాళ్లకు తెలిస్తే ఆ స్నేహం తెగిపోతుంది. అలా ఉండాలంటే నువ్వు తొందరగా నిర్ణయం తీసుకో. నేను కట్న కానుకలు ఇచ్చుకోలేని పేదరాల్ని. ఈసారి నీ నిర్ణయంతో వస్తావని ఆశిస్తూ, లత. ఆ తర్వాత 3 నెలలకి చైన్ స్మోకర్ అయిన రావుగారు మరణించారు. ఏం జరిగిందో ఏమో కానీ మళ్ళీ శేఖర్ అన్నయ్య మా ఇంటికి రాలేదు. ఆ శ్రావణ మాసంలో వాడికి పెళ్లి చేసేసింది పెద్దమ్మ. ఆ పెళ్లికి మేమంతా వెళ్ళాం. వాడు పెళ్లాంతో హైదరాబాద్లో కాపురం పెట్టాడు. నేను 8వ తరగతి చదువుతుండగా కాలేజీ సీనియర్ అసిస్టెంట్గా నాన్నగారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. రావుగారు కాలేజ్లో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసేవారు. వారితో పరిచయం మా కుటుంబ పరిచయంగా మారింది. ఆయనకు 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. దురదృష్టం కొద్దీ అబ్బాయిలు పెద్దవాళ్లు. పెళ్లిళ్లు చేసుకొని ఒకడిని చూసి ఒకరు పెళ్లాలతో అత్తారిళ్ల వైపు తరలిపోయారు. వాళ్ల మామగారులు వాళ్లకు తమ ఊళ్ల దగ్గరలో ఉద్యోగాలు వేయించుకున్నారు. ఎప్పుడైనా సెలవులకు వచ్చి ఒక పూట ఉండి చూసి వెళ్లేవాళ్లంతే. ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో మా ఊరి సమస్య అని ఒక కాలం నిర్వహించేవారు. అందులో ఊరి ఉత్తమ అత్యవసర సమస్యకు 10 రూపాయలు బహుమతి ఇచ్చేవారు. నేను అది చూసి లతక్కని రాయమన్నాను. నేను రాసి పంపాను. ఈవేళ హైదరాబాద్లో కుక్కల సమస్యలాగా ఆ రోజుల్లో విపరీతమైన కోతుల సమస్య ఉండేది. వారానికోసారి గుంపులుగా ఇళ్లలోకి వచ్చి అందినవి ఎత్తుకుపోయేవి. పెరట్లో చెట్ల మీద వారమేసి రోజులు ఉండేవి. వాటి బెడద అరికట్టి ప్రజలకు జీవించే అవకాశం ఇమ్మని నేనొక ఉత్తరం రాసి పంపాను. నా ఉత్తరానికి ఉత్తమ ప్రశ్న బహుమతి వచ్చింది. అందరూ నన్ను మెచ్చుకున్నారు. గ్రంథాలయంలో చదువరులకు ప్రభుత్వం అవసరమైనన్ని పుస్తకాలు ఏర్పాటు చేయాలని రతక్క రాసింది.
లతక్క నన్ను ప్రోత్సహిస్తూ ఏ పోటీ జరిగినా నాకు చెప్పు, ఇద్దరం పాల్గొందాం, ఒకరికొకరు తోడు ఉంటాం అంది. సరే అన్నాను. ఈసారి విజయవాడ ఆకాశవాణి కేంద్రం యువవాణి కార్యక్రమంలో నేటి సమాజంలో విద్యార్థుల బాధ్యత అనే అంశంపై వ్యాసాల పోటీ నిర్వహించారు. 2 పేజీలకు తగ్గకుండా వ్యాసం రాసి పంపమన్నారు. ఆ పోటీలలో లతక్కకి ప్రథమ బహుమతి వచ్చింది. నాకు రాలేదు. లతక్క వాళ్ళ చెల్లితో కలిసి వెళ్ళి ఆకాశవాణిలో ఆ వ్యాసం చదివి మరీ వచ్చింది. బహుమతిగా 100 రూపాయలు ఇచ్చారు. అలా మా ఇద్దరి మధ్య సాహిత్యపరంగా సాన్నిహిత్యం పెరిగింది. తను గ్రంథాలయంలో ఏ పుస్తకం చదివినా నాకు ఇచ్చేది. నేను చదివిన మంచి పుస్తకం తనకు ఇచ్చేవాణ్ణి. అలా నాకు కథల పట్ల మక్కువ కలిగింది. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బాలల మాసపత్రికలకు చిన్న కథలు రాయడం అలవాటైంది. బాధ్యతల వల్ల తాను రాయలేకపోయినా లతక్క నా సాహితీ సేద్యానికి చాలా ప్రోత్సాహం ఇచ్చిందనే చెప్పాలి. రావు మావయ్య గారు పోయాక లతక్క ప్రైవేట్ కాన్వెంట్లో టీచర్గా చేరింది. ఆ తర్వాత 3 నెలలకే లతక్కకి సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఏలూరు సమీపం దెందులూరులో పోస్టింగ్ ఇచ్చారు. నేను వాళ్ళ చెల్లి డిగ్రీలో ప్రవేశించాం. లతక్క అక్కడే రూమ్ తీసుకొని ఉంటూ వారానికి ఒకసారి వచ్చి అత్తయ్య గారిని చూసి వెళ్ళేది. ఒక శనివారం నాడు లతక్కయ్య మా ఇంటికి వచ్చింది. నేను సినిమాకు వెళ్తున్నాను, రఘును నాకు తోడుగా పంపించండి అత్తయ్య గారు అని అమ్మని అడిగింది. అమ్మ నన్ను వెళ్ళమంది. డబ్బులిస్తూ జాగ్రత్త నాన్న, నీ జాగ్రత్తలో నువ్వుండు, నీ గురించి నాకు తెలుసనుకో, అక్కడ ఏం జరిగిందో వచ్చాక నాకు క్లియర్గా చెప్పు అంది రహస్యంగా. సినిమాకి 3 టికెట్స్ తీసింది లతక్క. రఘు, ఇప్పుడు ఇక్కడకు ఒక అన్నయ్య వస్తాడు, అతను మనం కలిసి సినిమా చూద్దాం అంది. ఆమె కళ్ళు బెదురుగా చుట్టూ వెతుకుతూనే ఉన్నాయి. అతనెవరక్కా అని అడిగాను. తరువాత చెబుతానులే అంది. మరో 10 నిమిషాల్లో ఎత్తుగా రౌడీలా ఉన్న ఒకతను వచ్చాడు. లతక్కను ప్రేమగా పలకరించాడు. ముగ్గురం హాల్లోకి వెళ్ళాం. ముందు ఇద్దరి మధ్య నన్ను కూర్చోపెట్టింది లతక్క. సినిమా ప్రారంభమయ్యాక అతను నా మీదుగా అక్క చైర్ వెనక్కు చేయి వేశాడు. అక్క ఏమనుకుందో, నా ప్లేస్లోకి తను మారి తన ప్లేస్లో నన్ను కూర్చోమంది. నేను సినిమా చుట్టంలో బిజీ అయినా ఆ వెలుగులో అతను అక్క చేతుల్లోకి తన చేతుల్ని తీసుకొని చెంపకు ఆనించుకొని ఏదో గుసగుసలాడుకోవడం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇంటర్వెల్లో అతనేవేవో తినుబండారాలు తెచ్చి అక్కకు నాకు ఇద్దరికీ ఇచ్చాడు. అన్నయ్య అయితే అలా చేతులు పట్టుకుంటాడా? ఇదేదో శేఖర్ అన్నయ్య పద్ధతి లాంటిది కాదు కదా అనిపించింది. సినిమా పూర్తయ్యాక అతను థియేటర్ ముందే బస్ ఎక్కేశాడు. నేను లతక్క ఇంటికి బయలుదేరాం. దారిలో అక్క చెప్పసాగింది. తను ఉద్యోగం చేస్తున్న గ్రామంలో అతనొక రౌడీ అట్ట. ఊరి ఆడపిల్లలంతా అతన్ని చూసి భయపడతారట. ఆడపిల్లల్ని ఏడిపించినా ఎవరు పోలీస్ కంప్లైంట్ చేయడానికి సాహసించరట. 2 రాజకీయ పార్టీల మధ్య జరిగిన గొడవల్లో ఒకణ్ణి చంపాడన్న కేసు కూడా ఉందట. స్వాతంత్ర్య దినోత్సవ పతాకావిష్కరణ జరిగాక ఇంటికి వెళ్తున్న ఆడపిల్లల్ని ఏడిపించబోతే తాను అడ్డుకుందట. ఈ ఊర్లో ఏ ఆడపిల్ల నాతో స్నేహం చేయదు, కనీసం ఇలాగైనా ఎంజాయ్ చేయని అన్నట్ట అతను వెటకారంగా. సరే, నీతో నేను స్నేహం చేస్తాను, నువ్వు మరే ఆడపిల్ల జోలికి వెళ్ళనని నాకు మాటివ్వు. నేను ఈ ఊళ్ళో ఉండగా నువ్వు మరో అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు. అప్పుడు నిన్ను నా కుటుంబ సభ్యుడిగా చూసుకుంటాను. నీకు ఇష్టమేనా అని అతని అంగీకారంతో తనపై ఒట్టు వేయించుకుందట. 2 అన్నలు ఉండి కూడా మగతోడు లేక బతుకుతున్న తమ కుటుంబానికి ఆ రౌడీని మరో అన్నయ్యగా భావించిందట. కుటుంబ సభ్యుడిగా చూసుకుంటానని మాట ఇచ్చావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మరేనాడు ఎటువంటి గొడవలకు పోను. నువ్వు కాదంటే నేను బ్రతకలేను లత అని చేతులు పట్టుకొని ఏడ్చాట. ఈ వార్త ఊరంతా పాకిపోయి తనని దేవతలా చూడసాగారట. పరమ పవిత్రమైన అన్నా చెల్లెళ్ల బంధం ఇలా అర్థం మారిపోయేసరికి నాకు చిరాకనిపించింది. మరి ఇదంతా అత్తయ్య గారికి చెప్పావా అడిగాను. చెప్పాన్రా. ఎంత చదువుకున్నా ఈ లోకంలో మగవాడి అండ లేకుండా ఆడది బ్రతకలేదురా. దిక్కు మొక్కు లేని ఆడపిల్లకు ఇంతకన్నా గత్యంతరం ఏముంటుంది? అమ్మా, నీ ఇష్టం, నువ్వెక్కడున్నా సుఖంగా బతకడమే నాకు కావాల్సింది. చదువుకున్న దానివి అందిరా. అయితే అతను చౌదరి అని అమ్మకు చెప్పలేదు అంది. నేను ఉలిక్కిపడ్డాను. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా అడిగాను. అవును, గుళ్ళో పెళ్లి కూడా చేసేసుకున్నాం. నేను
అక్కకి కొంచెం దూరంగా జరిగి పక్కకి నడవసాగాను. లతక్క హఠాత్తుగా నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకొని అంది, ఒరే రఘు, నాకు అన్నదమ్ములు ఉన్నా లేనట్టే. ఏ జన్మలో బంధమో. నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడివి. ఎక్కడున్నా నీ అక్కను మర్చిపోకురా. నీ కథలు ఎక్కడ ప్రచురితమైనా నాకు చెప్పు, చదువుతాను, సూచనలు చేస్తాను. నువ్వు తప్పకుండా గొప్ప రచయితవి అవుతావు. నాకు ఏదైనా కష్టం వస్తే నీతోనే చెప్పుకుంటాను. నాకు సహాయం చేయడానికి వస్తావా? నిస్సహాయతగా అంటున్న అక్క గొంతు చివర్లో ఎందుకో గాద్గతికమైంది. నాకు ఏమనాలో తోచలేదు. తన పరిస్థితి చూసి తప్పకుండా అక్క అన్నాను. ఎందుకో నా గొంతు కూడా వణికింది. ఇంటికి వచ్చి అమ్మతో జరిగిందంతా చెప్పాను. అమ్మయ్యా, పీడ విరగడైంది. ఈ వెధవగోల మన కుటుంబానికి ఎక్కడ అంటుకుంటుందో అని భయపడి చచ్చాను అంది. కాలగమనంలో ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి. నాకు హైదరాబాద్ దూరదర్శన్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ వచ్చింది. ప్రణతితో పెళ్ళయింది. జాహ్నవి, ప్రద్యుమ్న పుట్టారు. కథా రచయితగానే కాకుండా వృత్తిలో కూడా క్రియేటివ్ ఐడియాలతో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయటం వల్ల అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాను. లతక్కకి నాకు మధ్య స్నేహంలో ఏ మార్పు లేదు. తనకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయినట. అతను మంచిగా మారిపోయాట. ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నట్ట. నా భార్యను పిల్లల్ని పోషించుకోలేనంత చవటని కాదు. నీ డబ్బు నీ కోసం ఖర్చు పెట్టుకో, నీ పిల్లల కోసం దాచుకో అన్నట్ట. తనను పిల్లల్ని బాగా చూసుకుంటాట. అమ్మను నాన్నగారిని చూడటానికి వెళ్ళినప్పుడల్లా నేను తప్పకుండా వెళ్ళి అక్కను కూడా చూసి వచ్చేవాణ్ణి. ఒకసారి పెద్దమ్మ, అమ్మ కలిసి గోదావరి పుష్కరాల స్నానానికి రాజమండ్రి వెళ్ళినప్పుడు బస్సులో కనిపించిందట లతక్క. సంతోషంతో ఉప్పొంగిపోయి, అత్తయ్య గారు, ఎన్నాళ్లైంది మిమ్మల్ని చూసి, మా ఇంటికి రండి ఒకసారి అని జరిగిందంతా చెప్పి, నేను కానివాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు మా వాళ్లంతా నన్ను వెలివేశారు అత్తయ్య గారు. పుట్టింటి ఆశ నాకు మా అమ్మతోటే పోయింది అని వాళ్ళ అమ్మగారు కూడా పోయిన విషయం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిందిట. అమ్మ నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు, పాపం లత, ఎంత అందంగా పేరుకు తగ్గట్టు ఉండే పిల్ల పాలిపోయిన బొమ్మలా అయిపోయిందిరా. మనిషి శారీరకంగా ఎంత మారినా మానసికంగా అదే చిరునవ్వు, అదే ఆత్మస్థైర్యంతో కనపడిందిరా. నాకు కడుపు తరుక్కుపోయిందనుకో అంది. అమ్మ చెప్పిన వెంటనే వెళ్ళి లతక్కని పరామర్శించి వచ్చాను. నీకు విశ్రాంతి కావాల్సినప్పుడు నా ఇంటికి రా అక్క, హైదరాబాద్లో అన్నీ చూద్దురు గాని పిల్లల్ని తీసుకొనిరా అని ఎన్నోసార్లు చెప్పిన మీదట పిల్లలతో వచ్చింది. అప్పుడు అమ్మాయి ఇంటర్, అబ్బాయి 10th చదువుతున్నారు. నేను 2 రోజులు సెలవు పెట్టి మా కుటుంబంతో సహా వాళ్లను తీసుకువెళ్ళి వీలైనన్ని ప్రదేశాలు చూపించాను. నా పిల్లలు అవన్నీ చూసి సంబరపడిపోతుంటే, మీరు హైదరాబాద్లోనే ఉన్నారుగా, ఎప్పుడూ చూడలేదా అని అడిగారు లతక్క పిల్లలు. ఎప్పుడైనా చూడొచ్చులే అని బద్ధకం. సెలవు దొరికితే పడుకుంటానని ఆయన, బట్టలు ఉతుక్కోవాలని నేను, సినిమాకో పార్కుకో పోదామని వాళ్ళు. ఇలాగే మా పిల్లలు పెద్దవాళ్లైపోయారు వదినా. ఇక్కడ చాలా మధ్యతరగతి కుటుంబాల వాళ్ల పరిస్థితి అంతే వదినా. ఇక్కడ ఉండి అన్నీ చూసేస్తాం అనుకుంటారు కానీ మా లైఫ్ అలాగే ఉంటుంది అంది ప్రణతి. మరో 4 ఏళ్ల తర్వాత అతను పోయాడు. నేను చూడ్డానికి వెళ్ళలేకపోయాను. 1 నెల తర్వాత అక్క తన కొడుకుని తీసుకొని తనే నా దగ్గరకు వచ్చింది. పాప రాలేదేమిటి అని అడిగాను అక్కని. నా పెంపకం లోపమో వాళ్ళ నాన్న ఆదర్శమో, తనకిష్టమైన కుర్రాడితో లేచిపోయింది అంటూ లతక్క గుడ్ల నీళ్లు కుక్కుకుంది. వీడికి డిగ్రీ కంప్లీట్ అయింది. బెంగళూరులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం వచ్చింది. వీడికి చెప్పేశాన్రా, తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకురమ్మని. ఒక విధంగా నా జీన్సే వచ్చాయేమో వీళ్ళకి. వచ్చే నెలాఖరికి నా రిటైర్మెంట్. మళ్ళీ ఎప్పుడు చూస్తానో మిమ్మల్ని. రిటైర్మెంట్ రోజుకు తప్పక రారా ప్లీజ్ అంది కళ్ళు తుడుచుకుంటూ. రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాను. చాలా గ్రాండ్గా చేసుకుంది. నేను ప్రణతి కొనిచ్చిన పట్టుచీర పెట్టాను. ఎంతో సంతోషించి, ఒక అమ్మ కడుపున పుట్టకపోతేనేమి, నువ్వు నాకు అచ్చమైన తమ్ముడివిరా అని అక్కడికి వచ్చిన వారందరికీ నా తమ్ముడు తెచ్చిన పుట్టింటి పట్టుచీర అని అందరికీ చూపించింది. నా కళ్ళు చెమర్చాయి. ఆ తర్వాత వేసవి సెలవులకు నేను కుటుంబంతో సహా ఇంటికెళ్ళినప్పుడు అడిగింది అమ్మ, లతక్క ఎలా ఉందిరా అని. ఈ మధ్య తన సమాచారం నాకు తెలీదమ్మా అన్నాను. కొడుక్కి ఇవ్వాల్సిన ఆస్తంతా ఇచ్చేసి కాశీలో ఉంటోందిట. నీతో చెప్పమంది. ఇదిగో ఉత్తరం రాసింది అంటూ అమ్మ ఓ ఉత్తరం అందించింది నాకు. విప్పి చదివాను. మహాలక్ష్మి సమానురాలైన అత్తయ్య గారికి లత వ్రాయినది.
ఉభయ కుశలోపరి. ప్రత్యక్షంగా కాకపోయినా ఉన్నత సంప్రదాయ కుటుంబమైన మీ కుటుంబంలో కోడలిని అవ్వాలని ఆశపడ్డాను. కానీ శేఖర్ నా ఆశలన్నీ అడియాసలు చేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితులలో నాన్నగారు కాలం చేశారు. వేరే గత్యంతరం లేక నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకొని ఆయా పరిస్థితులకు తగ్గట్టు మలుచుకున్నాను. సుడిగాలిలో కొట్టుకుపోతున్న నావలాంటి నా బతుకులో ఎన్నడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. తప్పుడు పనులు చెయ్యలేదు. మీ అబ్బాయి రఘు, కాదు, నా తమ్ముడు రఘు నాకు ఫోన్లో మానసికంగా ఎంతో ధైర్యాన్ని నూరిపోసేవాడు. తన కథల ద్వారా నాలో చైతన్యం కలిగించాడు. ప్రస్తుతం కొందరు స్నేహితులతో కలిసి కాశీలో ఉంటున్నాను. నాకంటూ మిగిలిన ఆత్మీయ కుటుంబం మీరే. ఎప్పుడైనా కాశీ రాదలుచుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను లేనని తెలిస్తే ఆత్మీయులుగా నా కోసం ఒక కన్నీటి బొట్టు రాల్చండి. నా జీవితంలో మిగిలిన చివరి కోరిక అదొక్కటే. తమ్ముడికి ఈ ఉత్తరం రాస్తే బాధపడతాడని మీకు రాస్తున్నాను. మావయ్య గారికి నా నమస్కృతులు. సదా మీ ఆశీస్సులు కోరుకునే లత. అక్కని క్షేమంగా కాపాడు తండ్రి, కాశీ విశ్వేశ్వర అని అమ్మకు కనపడకుండా చెమరించిన కళ్ళు మూసుకున్నాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. ధన్యవాదాలు.